ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. పతంజలి మహర్షియే నమః. పతంజలి మహర్షి రచించినటువంటి అష్టాంగ రాజయోగం. అష్టాంగ రాజయోగంలో అష్టాంగంలో చెప్పుకున్నాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 అంగములు కూడినదే అష్టాంగ రాజయోగం. ఇప్పుడు వీటిల్లో అనేక డివిజన్స్ ఉన్నాయి. మళ్ళా యమములు అంటే 5. అహింసో బ్రహ్మచర్యో సత్య అస్తేయ అపరిగ్రహ అంటారు. అంటే అహింస, బ్రహ్మచర్యము, సత్యము, అస్తేయము, అపరిగ్రహము. అహింస అంటే హింస లేని జీవితం చేయటం. బ్రహ్మచర్యం అంటే మరి ఎప్పుడు బ్రహ్మను గురించి ఉపాసించటం. మరి సహజంగా బ్రహ్మచర్యం అంటే స్త్రీ పురుష సంభోగము లేకుండా ఉండటమే బ్రహ్మచర్యమే అంటుంటారు. అది సన్యాస ఆశ్రమంలో ఉన్న వారికి ఆ బ్రహ్మచర్యం కూడా ఉపయోగపడుతుంది. కానీ రాజయోగము, కర్మయోగము చేస్తూ మన గృహస్థాశ్రమంలో ఉంటే అటువంటి బ్రహ్మచర్యం కాదు. యాక్చువల్గా కుటుంబ వ్యవస్థలో ఉన్నవారికి, గృహస్థాశ్రమంలో నివసించే వారికి, సమాజంలో నివసించే వారికి బ్రహ్మచర్యం అంటే కేవలం బ్రహ్మను ఉపాసించుట. అలాగే 3వది సత్యవ్రతము. అహింసా మహావ్రతము, బ్రహ్మచర్య మహావ్రతము, సత్యవ్రతము. సత్యవ్రతం అంటే ఎప్పుడు సత్యమనే మాట్లాడుతారు, ఎల్లవేళ సత్యమే మాట్లాడుతారు. అస్తేయం అంటే దొంగతనము చేయకుండుట, ఇతరుల సొమ్మును అన్యాక్రాంతము చేయకుండుట. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా ఇతరుల సొమ్ముని అసలు అంటుకోకుండా ఉండటం, ఎవరి సొమ్మును దొంగతనం చేయకుండా, అన్యాక్రాంతాలు చేయకుండా, అక్రమాలు లేకుండా, దీన్ని అస్తేయము అంటారు. 5వది అపరిగ్రహము. అపరిగ్రహం అంటే అసలు దానం ఇచ్చినా స్వీకరించకూడదు. ఎవరైనా నీకు దానం తీసుకోయా ఉపకరిస్తున్నామన్నా కూడా తీసుకోకూడదు. అదే అపరిగ్రహం అంటే. యమములు అంటే అంత గొప్ప అన్నమాట. ఈ 5 యమములు ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళు ఇంకా దాని గురించి వాళ్ళ జీవితం ఊర్ధ్వగతి కలుగుతుంది. అంటే గతులు 2, అధోగతి, ఊర్ధ్వగతి. ఎవరైతే ధర్మ మార్గంలో సంచరిస్తుంటారో, ఎవరైతే న్యాయ మార్గంలోనే పోరాడుతుంటారో, ఎవరైతే అబద్ధాలు ఆడకుండా సత్యంలో మాట్లాడుతుంటారో, ఎవరైతే దొంగతనం చేయకుండా, ఇతర సొమ్మును ఆక్రమించకుండా, అన్యాయం చేయకుండా ఉంటారో, ఎవరైనా దానం ఇచ్చినా స్వీకరించకుండా ఉంటారో వారికి ఎటువంటి పాపాలు అంటవు. అందులో సమస్య లేదు అసలు. ఎటువంటి పాపాలు అంటవు. వాళ్ళు ఏ పాపము చెయ్యరు కూడా. ఈ 5 మహావ్రతాలు సిద్ధించిన వాడు నిజంగా చెప్పాలంటే మోక్షమే పొందవచ్చు. ముక్తి పొందినా ఆశ్రయించుకోలేదు, లేకపోతే ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతారు అనమాట, ఒకవేళ ఈ మోక్షం రాకపోయినప్పుడు కూడా. అయితే ఇప్పుడు ఎందుకు చెబుతున్నా ఇవన్నీ, వీటిల్లో మొట్టమొదటిగా అహింస. దీని గురించి ఈరోజు విపులంగా తెలుసుకుందాం. అహింస అంటే హింస లేకుండా జీవించుట. హింస చేయకూడదు అసలు. ఎవరిని దూషించకూడదు, మరి ఎవరిని కొట్టకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మానసికంగా కానీ శారీరకంగా కానీ. శారీరకంగా హింస పెట్టకూడదు, మానసికంగా హింస పెడుతుంటారు. ఆ మానసికంగా కూడా హింస పెట్టకూడదు అన్నమాట. దీనినే అహింసా మహావ్రతం అంటారు. అయితే ఇక్కడ చిన్న లిటిగేషన్ ఉంది. నిజంగా మనం ఎవరిని ఏమీ అనకుండా, ఎవరిని తిట్టకుండా, ఎవరిని మనసు కష్టపెట్టకుండా సహజంగా సమాజంలో ఉంటూ, కర్మయోగంలో ఉంటూ అది సాధ్యపడదు. పైకి సాధ్యపడకపోగా వాడు అభాస్పాలవుతాడు. మరి ఎందుకు చెప్పారు ఇది అంటే, ఇప్పుడు చెప్పినటువంటి అహింసా వ్రతము సన్యాసాశ్రమంలో ఉండి
సమాజంలో జీవించకుండా ఎక్కడో అడవుల్లోనో కొండ గుహల్లోనో తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ జపం చేసుకుంటూ బ్రతుకుతుంటారే, వారు ఇటువంటి అహింసా వ్రతాన్ని పాటించాలి. ఎవరిని ఏమనరు. ఎవరైనా వచ్చి వాళ్ళని ఏమన్నా కొట్టినా కూడా కొట్టుకో అనే టైప్లో ఉంటారనమాట. ఏమైనా సొమ్మును దోసుకోవడానికి వాళ్ళ దగ్గర సొమ్ము ఉండదు. పోనీ ఇంకో దగ్గర ఏం లేదు వాళ్ళు, ఎందుకు అసలు వాళ్ళు కూడా ఎవరు పోరు సాధారణంగా. ఎవరైతే ఇటువంటి వాళ్ళు సన్యాసాశ్రమం ఉంటారు. మరి జనజీవనంలో ఉంటూ కర్మయోగంలో ఉండి కర్మయోగం ఆచరిస్తూ ఎలా ఇది సాధ్యపడుతుందా? పడదు. మరి ఏమిటి దీనికి మార్గం అంటే, నిజమే, ఈ కర్మయోగంలో ఉన్నవారు అకారణముగా ఎవరిని ఏమీ అనకూడదు. అకారణముగా చిన్న స్వల్ప జీవి కనిపించినా కూడా అది మనల్ని ఏమీ చేయలేదని చెప్పేసి దాన్ని కొట్టడమో చంపటమో చేయకూడదు. అకారణంగా ఎటువంటి వ్యక్తిని తోలనాడకూడదు. అకారణంగా ఏ కారణము లేకుండా ఎవరిని హింస పెట్టకూడదు. ఇది ఖచ్చితంగా మన గృహస్థాశ్రమంలో ఉన్నవారు కర్మయోగంలో ఉన్నవారు ఆచరించాల్సిన అహింసా విధానం. ఒకవేళ ఈ కర్మయోగం ఇక్కడ ఉండి ఎవరైనా కనుక అటువంటి లేదు, ఎవరైనా అనుకున్నారు పోతే వాళ్ళ కర్మలు అనుభవిస్తారని చెప్పి అనుకునే మార్గంలో కొన్నింటిని వదిలేయచ్చు అట్లా. కానీ కొన్ని తప్పని పరిస్థితి వస్తుంది. కొంతమంది మనం పక్క జరిగిపోతుంటే పైకి వస్తుంటారు, ఇంకొంచెం అవతలకి వెళ్ళినప్పుడు పలిపక్కకి వస్తుంటారు అనమాట. అటువంటిప్పుడు ఎంతసేపు ఓర్పుతో సహనంతో ఉండగలుగుతారు? అది అందున కర్మయోగంలో ఉండి గృహస్థాశ్రమం ఉండి అట్టగనే ఉన్నామనుకోండి, ఇటు ఎదవలాగా ఉన్నాడు, ఈ దగ్గర దమ్ము లేదు ధైర్యం లేదు అని ఒక అభాస్పాలు చేస్తారు. ప్రతి ఒక్కరు అట్నే ఉంటాడు అనమాట. కాబట్టి కాదు, అది కాదు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు గట్టిగా నిలబడాల్సి వస్తుంది. దానికి ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మీకు. ఒక చిన్న ఇతిహాసం అంటారు దీన్ని. ఏదో జరిగిన సంఘటనని ఇలా జరిగిందని చెప్పేదాన్ని ఇతిహాసం అంటారు. అటువంటి ఇతిహాసం మనకు గుర్తొస్తుంది. అదేమిటంటే, ఒక ఊరి బయట ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కింద పెద్ద పొట్టు ఉంది. ఆ పొట్టలో ఒక పెద్ద పాము, నాగుపాము అంటే త్రాసుపాము నివాసం చేస్తుంది. అది సహజగుణంగా ఏం చేస్తుందంటే, అక్కడికి ఎవరైనా పోయి పిల్లలు ఆడుకుంటా కానీ పెద్దలు కానీ పోయినప్పుడు పుస్తకం వస్తుంది. ఇంకా ఏదైనా కొంచెం వాళ్ళు ఏమైనా రాళ్ళు పోలేసి చేస్తే వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చేసి వాళ్ళ కాటేసి చంపేస్తారు. ఈ రకంగా జరుగుతూ ఉంది. దాని సహజ వృత్తి ఆ విధంగా కొనసాగుతుంది. దాన్ని ఎవరు ఏం చేయలేకపోతున్నారు. మామూలుగా అప్పట్లో నివాసం ఉంటుంది. అయితే ఊరందరికీ పెద్ద ఇదో భయం అనమాట. ఏదో పలానా చోట పెద్ద పాము ఉంది, అడిగి ఎవరు పోగాకండి అని భయపెడుతుంటారు. చాలామంది ఎవరు పోరు కూడా. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక మహర్షి ఆ దారిని వెళ్తూ గమనించాడు. ఏదో అక్కడ పిల్లలు ఆడుకుంటే వాళ్ళు వచ్చి ఎగబడటం అది చేస్తూ ఉంది పాము. అప్పుడు అడిగాడు పాముని, అదేమిటి అలా చేస్తున్నావు? అలా చేయకూడదు కదా, ఎందుకు చేస్తున్నావు అలాగా? నువ్వు ఎవరిని ఏమి అనగావు, వాళ్ళ దారిలో పోతుంటారు. నువ్వు ఇనికిటి పడి అంతటి పడి ఆ రకంగా ఏదో చంపేస్తూ ఉంటే అది సరైన విధానం కాదు అని చెప్పేసి ఆ పాముకి ఒక హితబోధ చేస్తాడు, ఒక సందేశం ఇస్తాడు అనమాట, ఉపదేశం చేస్తాడు. ఓహో అవునా అని చెప్పేసి, అంటే మహర్షులు కదా, వారు పాము భాషలో మాట్లాడగలరు, పాములు కూడా వాళ్ళ భాషను స్వీకరించగలరు. ఇది శాస్త్రవాక్యమే. సరే అని చెప్పేసి, సరేను అలాగే ఉండని చెప్పనుంది. ఆయన దారిని నేను పోయాడు. పోయిన తర్వాత మరుసటి రోజు నుంచి ఎవరైనా వచ్చినా కానీ ఇదేం చేయటంలా, పాము ఏమంటల్లా. ఏం చేస్తున్నాడు? వచ్చిన రాయేసి కొడుతున్నాడు, వచ్చిన వల్ల రాయేసి కొడతాడు, అట్ట కొడతాడు, ఇట్ట కొడతాడు, లోపలికి పోతుంది పుట్టలోకి. మళ్ళీ ఇక్కడ బయటకు వచ్చి ఏదైనా కావాలంటే బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఎవరో వస్తారు, మళ్ళీ రాయేస్తుంటారు. ఒళ్ళంతా రక్తసిక్తమైంది. ఆ సమయంలో ఆ చెప్పిన మహర్షి అట్నుంచి మళ్ళీ తిరిగి రిటర్న్లో వస్తూ గమనించాడు. ఏమిటి ఇదంతా రక్తం ఉంది ఒళ్ళంతా, నువ్వే చెప్పావు కదా ఎవరిని ఏమనకూడదు, ఎందుకు ఇలా చేస్తానని చెప్పావు, అందుకని నేను ఏం అనలేదు, అందుకని నన్ను నీ రకం కొట్టారు. నేను నిన్ను కరవద్దని చెప్పే కానీ బుసగొట్టరాకమని చెప్పలేదు కదా అని అంట మహర్షి.
అంటే ఈ సమాజంలో బ్రతకాలి అంటే కొద్దిగా తను రక్షించుకోవడానికి చేసుకోవడంలో అది భారత రాజ్యాంగంలో కానీ భగవంతుని రాజ్యాంగంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో అది అవరోధం కాదు. ఇది భారత రాజ్యాంగం హక్కు కల్పించింది ఎవరిని తను రక్షించుకోవడానికి. భగవంతుని రాజ్యాంగంలో కూడా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో దుష్టులను దుర్మార్గులు శిక్షించడానికి పూర్తిగా సహకారం ఉంది. అది భారత రాజ్యాంగం ఒప్పుకోకపోవచ్చు. కనుక అహింసా వ్రతాన్ని అంటే ఈ రకంగా గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఈ రకంగా చెయ్యాలి. సో మనము అయితే ఎవరిని కూడా అకారణంగా ఎవరిని ఏమనకూడదు. ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరైతే ఈ రకంగా అకారణంగా ఎవరిని దూషించకుండా, ఎవరిని ద్వేషించకుండా, ఎవరిని హింస పెట్టకుండా, ఎవరిని కొట్టకుండా, ఇలాంటి తప్పకుండా కనుక ఏ జీవిని కానీ ఏ మనిషిని కనుక ఉంటే అది సమాజంలో ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో అహింసా వ్రతం కిందే వస్తుంది. ఇటువంటి అహింసా వ్రతాన్ని కనుక సిద్ధించుకున్న వాళ్ళకి అంటే పూజ తప్పకుండా మనసా వాచ కర్మనా కనుక ఈ అహింసా వ్రతం ఇప్పుడు చెప్పిన విధంగా కనుక ఆచరించినట్లయితే వాళ్ళకి ఈ మహావ్రతం యొక్క సిద్ధి లభిస్తుంది. ఈ మహావ్రతం యొక్క సిద్ధి లభిస్తే ఏమి వస్తుంది, ఏమి లాభం అంటే ఇటువంటి వారు ఒక మహారణ్యంలో ప్రవేశించి కికారణ్యంలో ప్రవేశించి పోతున్నా కూడా బలవంతమైన సర్పాలు కానీ, వన్యమృగాలు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు కానీ, ఏ క్రూర మృగము కానీ, ఏ మహాసర్పాలు కానీ ఎటువంటివి కూడా ఈయన వెళ్తున్న దారిలో ఉంటే పక్కకు తప్పుకొని తలలు ఉంచుకొని నిలబడతాయట. ఎస్, ఇది అహింసా వ్రతం యొక్క గొప్పతనం. ఇది దీన్ని ఆచరించినట్టు ఆ విధమైన అంటే ఎందుకు ఎటువంటి పరిస్థితుల్లో ఏమీ అపకారం జరగదు అని. రైట్ అండి. ఓకే, ఈ వీడియోలో మనం ఇది తెలుసుకుందాం. రేపు యమంలో రెండవదైనటువంటి బ్రహ్మచర్యం గురించి వివరంగా తెలుసుకుందాం. సర్వే జనాః సుఖినో